తులం బంగారం 1,40,000. వెండి ఏకంగా 4,000 డౌన్. ఎందుకీ వింత పరిస్థితి? పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈరోజు పేపర్ చూడగానే లేదా టీవీలో స్క్రోలింగ్ చూడగానే మీ గుండె ఒక్క క్షణం ఆగిందా? లేదా పసిడి సామాన్యుడికి ఒక సెంటిమెంట్, ఆడబిడ్డ పెళ్లికి ఒక భరోసా, కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు. కాని ఈరోజు ఆ బంగారం ధర చూస్తుంటే అది సామాన్యుడికి అందనంత ఎత్తుకు, అంటే ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. విశ్లేషకులు చెప్తున్నారు, ఇది కేవలం డిమాండ్ వల్ల పెరిగిన రేటు కాదు, ఇది ఒక గ్లోబల్ వార్ ఎఫెక్ట్. అమెరికా అధ్యక్షులు ట్రంప్ హెచ్చరికలు ఒకవైపు, అటు అమెరికా వెనిజులా మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు మరోవైపు, భారత్పై టారిఫ్లు విధిస్తామనే బెదిరింపులు, వెరసి ఇన్వెస్టర్లందరూ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసేసి సేఫ్ గేమ్ కోసం బంగారం మీద పెడుతున్నారు. రాత్రికి రాత్రే ఏం జరిగింది? మనం నిద్రపోతున్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎలాంటి భూకంపం వచ్చింది? తులం బంగారం 1,40,000 దిశగా ఎందుకు పరుగులు తీస్తోంది? అసలిది ఆరంభం మాత్రమేనా? మున్ముందు ఇంకెన్ని షాకులున్నాయి? ఈ ప్రత్యేక విశ్లేషణలో ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్ కట్గా విడమర్చి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా రేట్ల విషయానికొస్తే, మన భాగ్యనగరం హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర అక్షరాల 1,39,320 రూపాయలకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూపాయలు 1,27,771 రూపాయి వద్ద కొనసాగుతోంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, అటు విజయవాడ, ఇటు విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి. బంగారం పెరుగుతుంటే వెండి మాత్రం వెనక్కి తగ్గుతోంది. ఈరోజు వెండి ధర ఏకంగా 4,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర మన హైదరాబాద్లో రూపాయలు 2.68 లక్షల వద్ద ఉంది. ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్లు బంగారం ధర 1,40,000 దిశగా వెళ్లడం వెనక ఏదో మామూలు కారణం లేదు. దీని వెనక పెద్ద అంతర్జాతీయ రాజకీయ గేమ్ నడుస్తోంది. విశ్లేషకులు చెబుతున్న ఆ 3 ప్రధాన కారణాలను ఒక్కొక్కటిగా పోస్ట్మార్టం చేద్దాం. మొదటిది, అమెరికా ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళుతోంది. భారత్ నుంచి వెళ్లే వస్తువులపై భారీగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తోంది. దీనివల్ల ఏమవుతుంది? మన దేశ వ్యాపారాలు దెబ్బతింటాయి, రూపాయి విలువ పడిపోతుంది. ఎప్పుడైతే రూపాయి బలహీనపడుతుందో అప్పుడు ఇన్వెస్టర్లకు షేర్ మార్కెట్ మీద నమ్మకం పోతుంది. వాళ్లంతా తమ డబ్బును సేఫ్గా ఉంచుకోవడానికి ఎంచుకునే ఏకైక మార్గం బంగారం. రూపాయి పడిపోవడం, ఇన్వెస్టర్లు బంగారం వైపు పరిగెత్తడం, వెరసి మన దేశంలో తులం బంగారం ధర చుక్కలను తాకడం. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు, సామాన్యుడి ఆశలపై అమెరికా చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాలి. ఇక రెండోది, అగ్రరాజ్యం అమెరికాకు, అటు వెనిజులాకు మధ్య రేగుతున్న యుద్ధ జ్వాలలు. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్నాయి. అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. చమురు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే వస్తువుల ధరలు ఆకాశానికి చేరుతాయి. ఇలాంటి యుద్ధంలాంటి పరిస్థితుల్లో కరెన్సీల మీద నమ్మకం ఉండదు. అందుకే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నాయి. అక్కడ యుద్ధం భయం ఉంటే ఇక్కడ పసిడికి ప్రాణం లేచి వస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో బలవుతోంది మాత్రం మనలాంటి సామాన్య ప్రజలే. మూడో పాయింట్, గ్లోబల్ ట్రేడ్ అన్సర్టెనిటీ అండ్ డాలర్ ఫ్లక్చుయేషన్స్. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వస్తున్న మార్పులు బంగారం ధరలను శాసిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ ఊగిసాలాడుతున్నప్పుడు బంగారం ఒక సేఫ్ హెవెన్ లాగా కనిపిస్తుంది. ఒకవైపు అమెరికా తన అప్పులను తీర్చుకోవడానికి డాలర్లను ముద్రిస్తోంది, మరోవైపు ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి టైంలో గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిది. అందుకే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా స్టాక్ మార్కెట్ నుంచి వేల కోట్లు తీసి బంగారం మీద పెడుతున్నాయి. వాళ్లు అక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడ మనకు రేట్లు పెరిగిపోతున్నాయి. బంగారం ధర పెరగడం వెనక ఇన్ని చిక్కుముళ్లున్నాయి. ఇది కేవలం మన ఊర్లో రేటు పెరగడం కాదు, ప్రపంచం మొత్తం మారుతున్న రాజకీయ పరిణామాల ఫలితం. సాధారణంగా బంగారం పెరిగితే వెండి కూడా పెరుగుతుంది. ఈ రెండూ కవలపిల్లల్లాంటివి. కానీ ఈరోజు మార్కెట్ చూస్తుంటే ఒకరు ఉత్తరానికి వెళుతుంటే మరొకరు దక్షిణానికి వెళుతున్నారు. తులం బంగారం 1,40,000కు చేరువవుతుంటే వెండి మాత్రం కిలో మీద ఏకంగా 4,000 రూపాయలు పడిపోయింది.
చూడండి, బంగారం అనేది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్. కానీ వెండి అలా కాదు. వెండికి రెండు ముఖాలున్నాయి. ఒకటి ఆభరణాలు, రెండోది పరిశ్రమలు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ కార్లలో వెండిని విరివిగా వాడుతుంటారు. ఇప్పుడు అమెరికా, వెనిజులా ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. పరిశ్రమలు ఆగిపోతే వెండి వినియోగం తగ్గిపోతుంది. అందుకే వెండి ధరలు పడిపోతున్నాయి. అంటే వెండి ధర పడడమనేది రాబోయే ఆర్థిక మాంద్యానికి ఒక సంకేతమా అనే అనుమానం విశ్లేషకులలో వ్యక్తమవుతోంది. ఇన్వెస్టర్లు వెండిని అమ్మి ఆ డబ్బుతో బంగారాన్ని కొంటున్నారు. అందుకే ఈ వింత పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ప్రశ్న, ఈ గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? దీనికి సమాధానం అంతర్జాతీయ రాజకీయాల్లో ఉంది. అమెరికా, వెనిజులా సంక్షోభం తగ్గాలి. అక్కడ యుద్ధ వాతావరణం చల్లబడితేనే ఇన్వెస్టర్ల భయం పోతుంది. బంగారం ఒక స్థాయికి పెరిగిన తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు లాభాల కోసం బంగారాన్ని అమ్ముతారు. అప్పుడు రేట్లు కొంచెం కిందకు వస్తాయి. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పెరిగితే తప్ప మనకు బంగారం చౌకగా దొరకదు. విశ్లేషకుల అంచనా ప్రకారం వచ్చే 2-3 నెలల వరకు భారీగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. కానీ మార్చి నెలాఖరి నాటికి కొంచెం సర్దుబాటు జరగొచ్చు. అప్పటివరకు సామాన్యుడు ఆగాల్సిందేనా? మీ ఇంట్లో పెళ్లిళ్లున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనుకున్నా నా చిన్న సలహా ఏంటంటే, మొత్తం బంగారం ఇప్పుడే కొనేయకండి. ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కోండి. ఎందుకంటే మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. ఇక వెండి విషయానికొస్తే ధర తగ్గింది కదా అని ఇప్పుడే ఎగబడకండి. ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నారు. నేను ముందే చెప్పాను కదా, నాది సింహరాశి. ఉన్నది ఉన్నట్లు మొహమ్మీడే చెప్తాను. ఈ రేట్ల మాయాజాలంలో చిక్కుకోకండి. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. చూశారుగా, వెండి తగ్గుదల వెనక ఉన్న పారిశ్రామిక కుట్ర, బంగారం పెరుగుదల వెనక ఉన్న యుద్ధ భయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరు వెండి కొంటున్నారా లేక బంగారం ధర తగ్గేదాకా ఆగుతారా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.